నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. హైదరాబాద్‌లోని మహాన్ న్యూస్ ప్రధాన కార్యాలయంపై బీఆర్ఎస్ శ్రేణులు దాడి చేయడాన్ని ఏ విధంగా చూడాలి? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు డాక్టర్ తాటికాయల జయరాం గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఈరోజు చూసుకున్నట్లయితే మహాన్ న్యూస్‌పై దాడి. బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా హైదరాబాద్‌లోని మహాన్ న్యూస్ ఛానెల్‌పై దాడి చేయడం జరిగింది. మరి పత్రికల్లో వచ్చే కథనాలు కానివ్వండి, ప్రసార వాటిపైన ఏమైనా విజ్ఞప్తులుంటే ఈ విధంగా దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒకటమ్మా, దీంట్లో మనం ఆలోచించాల్సింది ఏంటంటే రాజకీయ పార్టీలు కావచ్చు, లేకపోతే ఇతర ఏదైనా ఆర్గనైజేషన్స్ అంశాలు ఏదైనా హ్మ్. పత్రికలలో కానీ వచ్చే ప్రకటనలు కానీ, లేకపోతే మీడియాలో వచ్చే కథనాలు కానీ వీటిపైన స్పందించాలంటే రోజు దాడులు పెద్ద దాడులే ఉంటాయి. అంతకుమించి అవును. ఏముండదు. ఎందుకంటే హ్మ్. ఒక దాడి ఉంటే మరొక ప్రతి దాడి ఉంటుంది. ఇలా హ్మ్. దాడులు చేసుకుంటూ పోతుంటే రాష్ట్రం లోపల ఈ దాడుల గురించే ఉంటే తప్పితే ఇక న్యూస్ అనేది ఉండదు. హ్మ్. సో ఇది సరి అయిన విధానం కాదు. నిజంగా కూడా ఇట్లాంటి దాడులు ఏది కూడా సరి అయిన విధానం కాదు. డెమోక్రటిక్ సిస్టమ్ లోపల ఒక పత్రిక గాని, లేకపోతే టీవీ ఛానల్ గాని ఏదైనా మాట్లాడినప్పుడు దానికి సంబంధించిన అభ్యంతరాలు ఏదైనా ఉంటే హ్మ్. మీరు దాని నిరసన తెలియజేయొచ్చు, దాని అభ్యంతరాలు తెలియజేయొచ్చు, దానికి సంబంధించిన కోర్టుకెళ్ళొచ్చు, పోలీస్ స్టేషన్‌లో కేసులు పెట్టి ఇంకా అనేక దారులున్నాయి. అంతేగాని హ్మ్. దాడి చేయడం మాత్రమే ఇది కరెక్ట్ విధానం కాదు. నేను మనస్ఫూర్తిగా చెప్పేదేంటంటే, హ్మ్. ఈరోజు మహా న్యూస్ పైన చేసిన దాడిని ఖండిస్తూనే హ్మ్. వంశీకి, అక్కడ అజిత గారు ఎవరైతే అజిత గారు ఉన్నారో అజిత గారికి నేను డెఫినెట్‌గా సంఘీభావం తెలియజేస్తున్నాను. ఇది మహా న్యూస్ మీద జరుగుతున్న దాడి లాగానే చూడను. ఇది జర్నలిజం మీద జరుగుతున్న దాడి లాగానే చూస్తాను. హ్మ్. ఎందుకంటే జర్నలిజం లోపల అనేక రకాలైన అంశాల మీద డిస్కషన్‌లు జరుగుతుంటాయి. ఆ హ్మ్. డిస్కషన్‌ల అన్నింటి లోపల రకరకాల అంశాలను డిస్కషన్‌లోకొస్తాయి. ఆ హ్మ్. డిస్కషన్‌లోకొచ్చిన అంశాలన్నింటిని గూడా పిన్ పాయింట్‌గా అబ్జర్వ్ చేసి వాటిపైన దాడులు చేయడం అనేది సరైన విధానం కాదు కాబట్టి, హ్మ్. నేను బీఆర్ఎస్ చేసిన దాడిని ఖండిస్తూ మహాన్ న్యూస్ వాళ్ళకి నా సంఘీభావం తెలియజేస్తూ, ఇది హ్మ్. సరైన విధానం కాదనేది మరొకసారి వంశీకి, అజిత గారికి నేను సంఘీభావంగా చెప్పదలుచుకున్నాను. సార్, ఇప్పుడు సమాజంలో ఏం జరుగుతున్నా వాటిని ప్రజల వద్దకు చేర్చే బాధ్యత మీడియా పైన ఉంటుంది. అటువంటి మీడియాను ఒక రాజకీయ పార్టీ అటాక్ చేయడం కానివ్వండి, ఈ విధంగా దాడి చేయడాన్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే మీడియాలో ఇప్పుడు 2 అంశాలను మనం చూడాలి. ఒకటొచ్చేసేమో ప్రజలకు సంబంధించిన అంశాలను ప్రజలకు తీసుకెళ్లే విషయాల్లో మీడియా ఒకటైతే, ఇంకొకటొచ్చేసి ప్రభుత్వానికి కొమ్ము కాసే మీడియా కూడా ఉంటుంది. అది లేదని మనం చెప్పలేము. మీడియా హ్మ్. ప్రజల పూర్తి స్థాయి లోపల ప్రజల కోసం పనిచేస్తున్నారు. ప్రభుత్వాల కోసం ఉన్న మీడియా కూడా ఉన్నాయి. సంస్థలు కూడా ఉన్నాయి. హ్మ్. హ్మ్. అలాగని చెప్పేసి మీడియా సంస్థలన్నింటినీ ఒకే గాడిన కట్టలేము. అలా అని హ్మ్. అన్ని ప్రసారం మొత్తం ప్రభుత్వానికే ఉన్నదని కూడా చెప్పలేము. సో, హ్మ్. ఒక్కొక్క సందర్భం లోపల ప్రభుత్వంతో కలిసి పని చేయాల్సొస్తది. హ్మ్. ఒక్కొక్క సందర్భం లోపల ప్రభుత్వంతో డిఫర్ అయ్యి కూడా పని చేయాల్సొస్తది. అది హ్మ్. మీడియాకుండే బ్యూటీ. అన్ని సందర్భాల లోపల ప్రభుత్వంతోని కలిసి పని చేయలేము. ప్రభుత్వంతో డిఫర్ అవుతూ పని చేయలేము. అవును. కానీ ఇక్కడ అంశాల మీద, అంశాల మీద వ్యక్తుల గురించి మాట్లాడుతున్నప్పుడు కానీ, లేకపోతే ప్రభుత్వంలో ఉన్న నేతల గురించి మాట్లాడుతున్నప్పుడు గానీ, లేతే ప్రతిపక్షంలో ఉన్న నేతల గురించి మాట్లాడుతున్నప్పుడే ఇతర వ్యక్తుల గురించి కానీ, లేకపోతే డినామినేషన్స్ కానీ, హ్మ్. మతపరమైన అంశాల విషయాలు మాట్లాడేటప్పుడు గానీ, కులపరమైన అంశాలు మాట్లాడేటప్పుడు గానీ, ఇవి హ్మ్. సున్నితమైన అంశాలు. కొంచెం హ్మ్. సున్నితం. కానీ వీటిని సున్నితంగా ఉంటుంది గదా అని చెప్పి మనం మాట్లాడకుండా ఉండలేం. ఇది హ్మ్. మనం చూసుకోవాలి. హ్మ్. మీడియాలో జరగాల్సిన కథనాలేందంటే, అంశాన్ని ఉన్న కరెంట్ అఫైర్స్‌ని ప్రజల్లోకి చేర్చడం. ఆ హ్మ్. చేర్చే క్రమం లోపల ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క స్టైల్ ఉంటది. నేను అవును. మహా న్యూస్ వంశీ అనాలిసిస్ చూస్తాను. ఆ! హ్మ్. అప్పుడప్పుడు చూస్తాను. సో, దీన్ని గూడా చూసాను నేను. హ్మ్. మహానుషు వంశీ ఏం చెప్పాడంటే, కొంత అసహనంతోని ఇది సరియైన విధానం కాదు. దీన్ని మనం ఎక్కడికి పోతుంది సొసైటీ అన్న దాని మీద మాట్లాడతాం. దాన్ని హ్మ్. ఎవరేమైనా ఏకీభవిస్తుంటాం. ఎవరేమైనా హ్మ్. గూడా ఒక ఆడపిల్లలని సో, మీద వచ్చిన ఇబ్బందులు గాని, అంశాలు కానీ, లేకపోతే వాళ్ళను ఇబ్బంది పెట్టే కథనాలు కానీ ఉన్నప్పుడు బాధపడుతుంటాం. అలాంటి అంశాలు ఏదైనా వచ్చినప్పుడు డెఫినిట్‌గా మీడియా పరమైన వాయిస్ రైజ్ చేస్తుంటాం. హ్మ్. ఇది ఒక పార్టీ నేతలకు వ్యతిరేకంగా ఉంది అని అనుకోవడము సరైన విధానం కాదు. ఒకవేళ కనుక ఇక్కడ అంశాన్ని మాత్రమే చూడాలి తప్పితే, నేతలను చూడకూడదు. ఇది మాత్రం హ్మ్. గమనించాలి. అక్కడ అంశం ఉంది. అంశం పైన కొన్ని ఛానెల్‌లు మాట్లాడాయి. కొన్ని ఛానెల్‌లు మాట్లాడటం లేదు. దట్ ఇస్ ద డిఫరెంట్ అవును. స్టోరీ. హ్మ్. మాట్లాడటంలో మాట్లాడకపోవడాలు డిఫరెంట్ స్టోరీ. సో, మాట్లాడిన ఛానెల్‌లు ఏవైతే ఉన్నాయో, అంశంతోనే కలిసి మాట్లాడాయా? దానికి వ్యతిరేకంగా ఏదైనా కల్పితాలు మాట్లాడాయా అనే దాని మీద ఆలోచన జరపాలి. చర్చ హ్మ్. జరపాలి. ఒకవేళ హ్మ్. కల్పితాలు అయినట్టయితే దానిపైన పోలీస్ కంప్లెయింట్ ఇవ్వచ్చు. ఆ సంబంధిత ఆ ఛానల్ సంస్థ ఏ జ్యూరిడిక్షన్‌లో ఉందో ఆ జ్యూరిడిక్షన్ పరిధిలో ఉన్న లీగల్‌గా పోలీస్ కంప్లెయింట్ ఇవ్వచ్చు. ముందుకెళ్ళవచ్చు.
లేదంటే అక్కడ నిరసన తెలియజేయొచ్చు, లేకపోతే ఇంకా ధర్నాలు చేసుకోవచ్చు. ఇలా రకరకాలు ఉన్నాయి. మన నిరసన తెలియజేయడానికి రకరకాలుగా ఉన్నాయి. లేదంటే వాళ్ళ దగ్గర ఏ సాక్ష్యాలు ఉన్నాయి, ఎందుకు మాటలు దొరికినాయి అని మీరు అనుకుంటే దానిపైన మీరు ఎక్స్ప్లెనేషన్ అడగొచ్చు. లేకపోతే ఇంకా డిఫమేషన్ సూట్ వేసుకోవచ్చు. ఇన్ని దారులు ఉండగా దాడులు చేయటం మాత్రం కరెక్ట్ విధానం కాదు అనేది నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను, ప్రగాఢంగా విశ్వసిస్తాను దాన్ని. ఓకే సార్. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఏదైనా కల్పితాలు ఉంటే దానికి లీగల్ గా ముందుకెళ్లాల్సింది పోయి ఈ విధంగా దాడులు చేయడాన్ని ఏ విధంగా చూడాలంటారు? అబ్సల్యూట్లీ. ఇప్పుడు ఒకటి శ్రావణి, కల్పితాలు ఉన్నట్టు అయితే దానిపైన కోర్టుకెళ్ళొచ్చు, నిరసన తెలియజేయాలి. లేదంటే అంటే దాన్ని మీడియా సంస్థలో ఉంటే జర్నలిస్ట్ అసోసియేషన్ లో పెట్టేసి దానిపైన ఒక విచారణ జరిపించుకోవాలి. ఇంకా ప్రజల ముందు తీసుకెళ్లేసి ఇట్లాంటిది ఈ తరహా ప్రచారం సరైన విధానం కాదని ప్రజలకు చెప్పుకోవచ్చు. రాజకీయ పార్టీ, రాజకీయ నేతలు కాబట్టి ఏదైనా చివరికి వెళ్లాల్సిందే ప్రజల దగ్గరికి. ఎవరైనా వెళ్లాల్సిందే ప్రజల దగ్గరికి ఉంటే ప్రజల దగ్గరికి వెళ్ళేసి ఈ సంస్థ ఇలా చేస్తుందని చెప్పొచ్చు. సో అది ఎప్పుడు అయినా ఆ స్వేచ్ఛ ఉంటుంది. ప్రతి మనిషికి ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పుకునే స్వేచ్ఛ ఉంటుంది. సో ఏ విధంగానైనా ఉంటుంది. మీరు విక్టిమా నేరస్తురా అని ఎవరు జడ్జ్ చేయటం లేదు. ఇక్కడ జరుగుతున్నది అంటే ఒక ఆడపిల్లలు ఇలా ఇబ్బంది పడ్డారు అనే దాని మీదనే ఇక్కడ కంటెంట్ ఉంది కాబట్టి అది ఇబ్బంది పడ్డారా లేదా దానిపైన మాట్లాడితే బాగుంటుంది. ఇక్కడ థింగ్ ఏంటంటే ఈ ఎంటైర్ టెలిఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ ఇంతవరకు జరుగుతున్నా కూడా ఇక్కడ కేటీఆర్ మాట్లాడకపోవడం, కేసీఆర్ మాట్లాడకపోవడం, మేము చెయ్యలేదు, ఇది మాకు సంబంధం లేదు, దీనిపైన మేము కోర్టుకు వెళ్తాము అనే దాఖలాలు ఇంతవరకు జరగలేదు. అది చెయ్యాల్సింది. ఇంతవరకు కేటీఆర్ ఇది జరగలేదు, దీని మీద ఛాలెంజ్ చేసేసి ఇది జరగలేదు. మొన్నటికి మొన్న కేటీఆర్ ఒక మంచి మాట చెప్పారు. ఒకవేళ కనుక నేనేమైనా నేరం చేస్తే నన్ను ప్రజల ముందు పెట్టి శిక్షించండి, లేదు అనుకుంటే నాకు అనాలిసిస్ చేయమని చెప్పి అని అడిగారు. సో ఇదే అంశంలో కూడా అట్లాంటి ప్రెస్ మీట్ ఒకటి పెట్టొచ్చు కదా, ప్రజల దగ్గరికి వెళ్ళొచ్చు కదా, పెట్టి అడగాలి. నాకు ప్రభుత్వం ఇట్లా నన్ను విష ప్రచారం చేస్తుంది, ప్రభుత్వం నన్ను చేస్తుంది అనేది ప్రభుత్వంతోనే మీరు విభేదాలు ఉంటే దాన్ని ప్రజల ముందు తెలుసుకోవాల్సిందే. ఎవరైనా ఎండ్ ఆఫ్ ద టైం ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల ముందుకు వెళ్ళేసి తేల్చుకుంటే బాగుంటుంది అది. కానీ ఇది కేటీఆర్ కు మంచిది కాదు, బీఆర్ఎస్ కు మంచిది కాదు, బీఆర్ఎస్ శ్రేణులకు కూడా మంచిది కాదు. ఇట్లాంటి దాడులు అనేటివి కరెక్ట్ విధానం కాదు. ఈ దాడులు అనేది సభ్య సమాజంలో ఎవరు కోరుకోరు. ఎవరమైనా కూడా మనం సమాజం లోపల ఆ శాంతిని నెలకొల్పాలని కోరుకుంటాము, శాంతియుతంగానే మనం సమస్యను పరిష్కరించుకోవాలనుకుంటాము. చర్చల ద్వారానే మనం ఏ సమస్యను పరిష్కరించుకుంటాం అనేది తెలియని విషయం కాదు. ఇది కేసీఆర్, కేటీఆర్ లాంటి వ్యక్తులకు అసలే తెలియని విషయం అంతకంటే కాదు. అనర్గళంగా మాట్లాడే ఒక వక్తలు ఇలాంటి పొరపాటు చేసినప్పుడు వాళ్ళకు తెలిసి జరిగినా తెలియక జరిగినా కూడా మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే ఇది కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి, బీఆర్ఎస్ పార్టీకి నష్టం వాటిల్లుతుంది. ఇలా మన శ్రేణులను కానీ మనను హితువు కోరుకున్న వ్యక్తులను కానీ ఇలా వెళ్తున్నప్పుడు మనము జాగ్రత్తగా మసులుకోవాల్సిన బాధ్యత ఈరోజు పార్టీ పైన, పార్టీ శ్రేణుల పైన, పార్టీ నాయకత్వం పైన ఉంది అనేది నేను సూచించదలుచుకున్నాను. ఓకే సార్. మరి ఇలా మీడియా సంస్థల పైన దాడి చేయడం కరెక్ట్ కాదని, వాళ్ళకి ఏమైనా అభ్యంతరాలు ఉంటే లీగల్ గా ముందుకెళ్లాలని సార్ సూచిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అమ్మా.